గుడ్ ఈవినింగ్ అందరికీ. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆస్కార్ వరకు నా తమ్ముడు ఎస్ఎస్ రాజమౌళితో నేను సాగించిన ప్రయాణంలో ఎన్నో విశేషాలు, ఎన్నో వింతలు, ఎన్నో విడ్డూరాలు జరిగినాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో అదర్ సైడ్ ఆఫ్ ది గ్లోబ్కి ట్రావెల్ చేయడం జరిగింది. కానీ గ్లోబ్ అంటే జస్ట్ అమెరికా కాదు, ఎన్నో ఖండాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నెన్నో వింతలు ఉన్నాయి. వాటినన్నింటినీ ఆవిష్కరించడానికి ఎస్ఎస్ఎంబి అదే ఈ గ్లోబ్ ట్రాటర్ అనే సినిమా ద్వారా మీకందరికీ ఆ విశేషాన్ని ఎన్నో కొన్ని చూపించడానికి ధైర్యం చేసి ఇటువంటి పెద్ద పని చేస్తున్నటువంటి మా కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ధైర్యం అంటే గుర్తొచ్చింది. ధైర్యే సాహసే లక్ష్మి అన్న సూక్తిని నమ్మి తనను గౌరవించిన వాళ్ళని గౌరవిస్తూ, తనని ధిక్కరించిన వాళ్ళని ధిక్కరిస్తూ సూపర్ స్టార్గా వెలుగొందిన కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా చూసినప్పటి నుంచి ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. అట్లాగే వారి వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నా కూడా నాకు అంతే ఇష్టం. తన పవర్ఫుల్ డైలాగ్స్ కోసం, నా మిత్రుడు మణిశర్మ పవర్ఫుల్ మ్యూజిక్ కోసం పోకిరి అనే సినిమాని ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. వండర్ఫుల్ మూవీ, మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. అయితే కీరవాణి గారు మెలోడీ బాగా కొడతారు, బీట్ అంతగా కొంచెం స్లోగా ఉంటుందనే పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదండి. వాట్ ఈస్ దిస్? అందుకనే నేను ఈ మధ్య ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను. ఫ్లాట్ అంటే హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు, సిమెంట్తో చేసింది అసలే కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో పెర్మనెంట్గా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు. మెలోడీ నాదే, బీటు నాదే. 2027 సమ్మర్ కే గృహ ప్రవేశం. సీ యూ దేర్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, కిరణ్ ఒక్క నిమిషం ఇక్కడే ప్లీజ్. సార్ ఏమనుకోకుండా ఒక్కసారి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ వలి గారు మీరు కాస్త చెవులు మూసుకోండి. స్టోరీ ఏంటో కొంచెం చెప్పరా? స్టోరీ చెప్తే వల్లి మేడం నన్ను తోలు తీస్తారండి. అంచేత స్టోరీ కాదు కానీ ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉన్నది నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. హరి హరి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఎవరో వచ్చేది? సంథింగ్ ఈజ్ అప్రోచింగ్. ప్రపంచంలోనే అతి భయంకరమైన, అతి బలవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక కల కన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకొని జనం అతన్ని పిచ్చోడని వెక్కిరించారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు.
కానీ ఆ కల వెనక ఉన్న ఒక కథ, ఆ కథ విన్న తర్వాత వారి గుండెల్లో గజగజ వణికే మంచు పర్వతాలు కరిగాయి. భయం, అతని ఆలోచన విలయం, అతని స్వప్నం ఒక ప్రళయం.